ఈ స్వర్ణగిరి అనే పేరు పెట్టడానికి ఏంటంటే ఇక్కడ ఎట్లాగో స్వామి యాదగిరి స్వామి ఉన్నాడు. మరి మరి మా స్వర్ణగిరి అంటే బాగుంది, గిరి బాగుంది. మరి మేముంది 1890 నుంచి అంటే దాదాపు 135 ఏళ్ళ నుంచి స్వర్ణం వ్యాపారంలో ఉన్నాం కదా. మరి అచ్చా అలా వచ్చారా? అనుకున్నాను. అట్లాగే మరి ఆయన బంగారం కూడా ఆయన ముంగట దిగదుడిపే. మరి స్వామి కూడా అలంకార ప్రియుడు కదా. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మరి స్వామికి ఏం తక్కువ, స్వర్ణగిరి అని. ఇప్పుడు వెంకటేశ్వర విగ్రహం ఎన్ని ఫీట్లు సార్, అది ఎన్ని అడుగులది? వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రము 12 అడుగులు. అంటే స్వామివారి కేవలం స్వామివారి విగ్రహం 12 అడుగులు. కింద పద్మాసనం ఉంది, పద్మం ఉంది కదా, ఆ పద్మము అవన్నీ కూడుకొని మరి 16 అడుగుల స్వామి ఉంటాడు. మరి మకర తోరణమే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటాడు. దివ్యమంగళ రూపం అంటారు కదా. మీరు దర్శనం చేసుకున్నారు? దర్శనం చేసుకున్నాం. యాక్చువల్లీ సార్ ఎంట్రీ స్టార్ట్ చేయడానికి ముందే ఆయన దర్శనానికి పంపించారు. మేము దర్శనం చేసుకుని ప్రసాదం తిని అక్కడే అందరికీ ఇంత పెద్ద బొట్టు పెట్టారు. నేను ఇంత పెద్ద బొట్టుతో మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేయడం బాగుండాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈవెన్ మీరు కూడా రోజు పెట్టుకుంటారండి? రోజు పెట్టుకుంటారు. అవునా? అంటే ఈ దేవాలయ స్థాపన తర్వాతే మరి అంతకుముందు మామూలుగా కుంకుమ ధరించేవాడిని. తర్వాత ఈ స్వామివారి మహిమ తర్వాత అన్నిటికన్నా అద్భుతం కూడా ఏంటంటే ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడు ఇక్కడ చంద్రయ్య అని చెప్పి ఒక గ్రామీణుడు ఉండేవాడు. ఇక్కడే ఆయన చిన్న పొలం ఉంది. ఆయన వచ్చినప్పుడల్లా స్వామి ఎన్నేళ్ళు కడతారు, నేను ఇక్కడ రోజు స్వామిని చూస్తున్నాను, నేను సాయంకాలం వచ్చినప్పుడు చూస్తే స్వామి తిరుగుతుంటాడు ఇక్కడ, ఆయన ఇంకా ఎప్పుడు కడతారని తిరుగుతున్నట్టుగా ఉంది, నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నేను స్వామిని చూశాను, ఇంకా ఎన్ని రోజులు కడతారని అడిగేవాడు. ఆయన గ్రామీణుడు, చదువుకున్నవాడు కాదు. అంటే ఈయన ఏంటి ఇలా అంటాడు అని అనుకునేవాడిని. కానీ నాకు తర్వాత అనిపించింది ఆయన నిజంగానే మరి అద్భుతంగా నిర్మింపజేసుకున్నాడు, చిన్నగా కాకుండా పెద్దగా. నిజంగానే ఆయన మరి ఇక్కడే మరి రావాలనే తపంతో ఆ స్వర్ణగిరిని మామూలు కొండను స్వర్ణగిరిగా మార్చాడు. మరి భక్తుల కోరికలు తీర్చడానికి స్వామి ఇక్కడ వెలిశాడు. ఇప్పుడు మనపల్లి జ్యువెలర్స్ హైదరాబాద్లో పెట్టి ఎన్నాళ్ళైంది సార్? యాక్చువల్గా అదే 1890లో మా అప్పటి నుంచి హైదరాబాద్లో ఉందా? సికింద్రాబాద్, ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ ఉందనుకుంటున్నాను సార్ నేను. మేము ఇక్కడ హైదరాబాదే. 1890లో సికింద్రాబాద్లోనే. అంటే ఇప్పుడు చాలామంది ఎస్పెషలీ గోల్డ్ కానీ డైమండ్స్ కానీ సిల్వర్ కానీ కొనాలి అని అంటే యాడ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ బ్రాండ్ అలా వెళ్ళిపోతుంది. ఆ బ్రాండ్ ప్రకారం వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. నాకు మీరు పెద్దగా మార్కెటింగ్ ఎక్కువ చేసుకోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది సార్, మిగతా వాళ్ళతో సమానంగా అనుకుంటే కంపారిటివ్లీ. ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఒక ఫీల్డ్. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే అటు వ్యాపారాన్ని చూసుకుంటూ ఇటు కన్స్ట్రక్షన్ని చూసుకుంటూ మరి అష్టావధానం శతావధానం కన్నా తక్కువేం కదా. అలాగే దీని వెనుక ఎందుకంటే నాకేమో అప్పటికే షష్టిపూర్తి అయిపోయింది. ఇది మరి అప్పటికి 64 ఏళ్ళు పని పుంజుకుంటా, అప్పటికి 63 ఏళ్ళు. మా పిల్లలే పాపం రాత్రి పగళ్ళు కష్టపడి, సలహాలు నాయైనా కానీ కష్టపడ్డది వాళ్ళే. అటు వ్యాపారము చూసుకున్నారు, మరి ఇటు కన్స్ట్రక్షన్ చేశారు. కాకపోతే మార్కెటింగ్ సైడ్ ఇప్పుడు మనమల్లి వచ్చారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళు ఇప్పుడు ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చదువుతున్నాడు. వాడు కూడా కార్నెల్ యూనివర్సిటీ న్యూయార్క్లో చదువుతున్నాడు. వాడికి మిగతా పిల్లలు కూడా మహేంద్ర యూనివర్సిటీలో 3, ఇంకిద్దరు మనమల్ని అక్కడ చదువుతున్నారు. నా మనమరాలకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది సింగపూర్ యూనివర్సిటీ నుంచి. ఆమె కూడా మరి వ్యాపార రంగంలో పట్టా తీసుకుంది మేనేజ్మెంట్ సైన్స్లో. సో నెక్స్ట్ తరం అంతా వస్తుంది కాబట్టి పిల్లలు మనవల తరంలో ఇక నాకు నిశ్చింత. అద్భుతం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జ్యువెలర్స్కి సంబంధించినంత పిల్లలు చూసుకుంటున్నారు, మీరు టెంపుల్ బాధ్యతలు తీసుకున్నారు? టెంపుల్ బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ కుంభాభిషేకం అయిన నుంచి దాదాపు 5 నెలలు 6 నెలలు ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మరి అన్నీ వస్తాయి. ఎందుకంటే మాకు కొత్తే ఇది అంతా, మరి స్టాఫ్ కూడా అందరికి కూడా కొత్త. అంతా లోకల్ నుంచి చాలామంది స్టాఫ్ వచ్చారు. అందరిచ్చి మరి ఈ పద్ధతులు ఆచారాలు మరి జిఆర్ స్వామి వారి సూచనలు సలహాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చక్కగా చేసాం.
అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఆ పైకి కనబడే దండ ఉన్నా కానీ ఆ లోపల దారం అనేది ఉంటుంది కూడా, ఆ స్వామివారి కృప అది ఉంటేనే. మనం దేవాలయం అంటే మనం నిర్మిస్తామేమో కానీ మరి భక్తులు రావడము, తండోపతండాలుగా రావడము, భక్తులు ఆదరించడం అనేది ప్యూర్లీ అది భగవంతుడి చేతిలోనే ఉంటుంది కదా. అవునండి. అంతే.